హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. ఈ రోజు కూడా మరో ముఖ్యమైన టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. మనం రోజు వాడుతున్న ప్లాస్టిక్ అనేది ప్రకృతిని మరియు మానవాళికి ఎంతో నష్టం కలిగించుతుంది అనేది మనందరికీ తెలిసిందే. అయితే దీనిలో భాగంగా మానవ వృషణాల్లో కూడా సూక్ష్మ ప్లాస్టిక్లను పరిశోధకులు గుర్తించడం జరిగింది. అయితే దీని వలన పురుషుల్లో వీరి కణాలు తగ్గిపోవడానికి ఇవి ఏమైనా కారణమై ఉంటాయా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి తెలుసుకోవడానికి పరిశోధనలో భాగంగా 23 మంది పురుషుల మృతదేహాలు మరియు 47 పెంపుడు జంతువుల కళేబరాల నుంచి సేకరించిన వృషణాలను అంటే టెస్టికాల్స్ ను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రతి నమూనాలోనూ సూక్ష్మ ప్లాస్టిక్ల కాలుష్యం అనేది కనిపించింది. శునకాల్లో ప్రతి గ్రాము కణజాలంలో 123 మైక్రోగ్రాములు, మానవుల్లో 330 మైక్రోగ్రాముల మేర ఈ మైక్రో ప్లాస్టిక్ల రేణువులు కనిపించాయి. అదే విధంగా ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ బాటిల్లో వాడే పాలీఇథిలిన్ పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని తర్వాత స్థానం పీవీసీది. ఈ పీవీసీల కాలుష్యం కారణంగా శునకాల వృషణాల్లో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్ల వలన మానవుల్లోనూ ఈ ఇబ్బంది తలెత్తుతుంది అన్న దానిపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దశాబ్దాలుగా పురుషుల్లో కూడా వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. దీనికి కారణం మనం పంటలకు వాడే క్రిమి సంహారకాలు వంటి రసాయనాలు కారణంగా భావిస్తున్నారు. మానవ రక్తంలోను, మాయా తల్లిపాలలోను కూడా ఆఖరికి మెదడులోను కూడా ఈ సూక్ష్మ ప్లాస్టిక్లు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇవి పర్యావరణంలో విచ్చలవిడిగా వ్యాపించి నీరు, ఆహారం, గాల్లో కూడా వేశాయి. అలాగే ఇవి కణజాలంలో చేరి ఇన్ఫ్లమేషన్ కూడా కారణం కావచ్చు. అలాగే ఈ మైక్రో ప్లాస్టిక్స్ రక్తనాళాల్లోకి చేరడం వలన పక్షవాతం, గుండెపోటు తలెత్తుతున్నట్లు వైద్యులు కూడా తెలియజేయడం జరిగింది. అదే విధంగా పీవీసీ నుంచి విడుదలయ్యే అనేక రసాయనాలు వీర్య కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాకుండా మైక్రో ప్లాస్టిక్ వలన వీటి సంఖ్య తగ్గొచ్చని ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఇప్పటికే వెల్లడయ్యింది. అందుకనే ఏ విధంగా చూసినా ప్లాస్టిక్ వాడకం అనేది చాలా ప్రమాదకరం. అందుకే మనం వీలైనంత వరకు ఏ స్థాయిలోనైనా ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గించడం మంచిది. దీని ద్వారా ప్రకృతిలో ఉండే సమస్త జీవకోటికి మేలు చేసిన వారం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు మేము తీసుకురావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.